ఇగో గాయస్ ఏం చెప్తున్నా అంటే పైసలు పెట్టి నేనే కొనుక్కొచ్చిన పాలు కుక్కట్లా తాగుతుంది నా పిల్లం. ఓకేనా? అదే పుణ్యం సొత్తు రెండులకు బలం అంటారు చూడు, అట్లా. ఇగో చూడండి నాయన, పెళ్ళిళ్ళు చేసుకొని ముడల పాలు కాకుండా ముందే చెప్తానా, పెళ్ళిళ్ళు చేసుకొని ముడల పాలు కాకుండా సరేనా? పెళ్ళి చేసుకుంటే ఎక్కలేని టార్చర్ రా నాయన, ముందుగానే చెప్తాను. పెళ్ళైన కొత్త సూపర్ బంపర్ అవ్వ సూపర్ ఉంటుంది. పెళ్ళైన కొత్తలా పిల్లగాడు గుట్టిండనుకో, ఇక ఒట్టకాయలు జారి గుండెలకు వస్తాయి. సరేనా? ముందుగానే చెప్తున్నా, బయట ఎవరైనా మంచి వాళ్ళని చూసుకోండి, మంచిగా సెటప్ చేసి వాళ్ళతోనే ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకోకండి. సరేనా? ఉన్న దాంతోనే ఎంజాయ్ చేయండి, మంచిగా ఉండండి. అంతేగాని పెళ్ళిళ్ళు చేసుకోకండి, ముడలపాలు అయితే ముందే చెప్తాను. చూసుకోండి, ఏమైనా అయినాక ముడ్డగుడుకోండి, అప్పుడు పైసలు పెట్టుకోండి. చూడు ఫోన్ తీసుకొని అట్లా చెప్తాను. అలాంటి విషయాలు ఉంటాయిరా నాయన. పిల్లలతో నేగలేమురా నాయన, లంజలతో నేగొచ్చు బయట, పిల్లలతో నేగలేము. సరేనా? అర్థం చేసుకోండి, పెళ్ళి చేసుకోకుండా నాయన. నాకు నెత్తి ఖరాబ్ అవుతున్నది పెళ్లి పూకులు అసలు పెళ్ళి చేసుకున్నాక. మంచిగా చెప్పిర్రు మా అన్నోళ్ళు వదినోళ్ళు, పెళ్ళి చేసుకోకురా చిన్న, పెళ్ళి చేసుకోకురా అంటే, కొడుకులారా మీకు పెళ్ళి చేసుకున్నారు, అన్నీ చేస్తుర్రు, మీకు అర్థమైంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలిరా అన్న. ఇప్పుడు నేను చెప్తుంటే మా అన్నోళ్ళకి ఏమంటుండ్రు, ఎవరికి చెప్తావు బిడ్డ బాధ, ఎవరికన్నా చెప్పు బాధ, నేనేం చెప్పినా బిడ్డ పెళ్ళి చేసుకోకు అని చెప్పిన అని అంటుర్రు మా అన్నోళ్ళకి. ఇప్పుడు చెప్తే ఎక్కడొచ్చినా కోసారా నాయన, ఈ పెళ్ళి సలా కూడా నెత్తి ఖరాబ్ అవుతున్నది. పెళ్ళి చేసుకోకుండా ఫ్రెండ్స్, పెళ్ళి చేసుకొని ముడలపాలు కాకుండా పెళ్ళి చేసుకుంటే మాత్రం గుద్ద వలిగిపోతుంది. ఇక చెప్తాను, మంచిగా తినుర్రి, మంచిగా ఉండుర్రి, దొరికిన దాంతో సంతోషపడుండ్రి, అంతే బయటపడండి అంతే.